మనకు సంపదలను ప్రసాదించేది యజ్ఞేశ్వరుడు కనుక అటువంటి యజ్ఞేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి మేడం చూడండి గోవింద 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 చూడరి వెంకటనాథుని చేరని పావనమయ్యకు బ్రతుకరే జనుడు శ్రీ వెంకట రెడ్డి గారు మాధవి రెడ్డి గారు దంపతులు యాయాశ్చ పతిశ్చ దంపతి దంపతి సద్భావంతో మేధావంతో ప్రజ్ఞావంతో ధారణావంతో బుద్ధివంతో బుద్ధివంతో సుమిత్రవంతో సుపుత్రవంతో ధనధాన్య సమృద్ధివంతో భవంతో మహంతో పదకవిత పితామహులు తాళ్లపాక మేయర్ గారు కూడా విచ్చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఎందుకంటే చూడాలి ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల కిందట ఇక్కడ ఏర్పాటైన ఈ విగ్రహాన్ని రోడ్డు వాడిలో తొలగించిన తర్వాత మళ్ళీ ఈరోజు గొప్ప కార్యక్రమం ఎమ్మెల్యే మాధవి గారు, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు, స్థానిక నాయకులు బండి బాబన్న, సత్యన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో కూడా, అదేవిధంగా శివకేశవ, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక గొప్ప కార్యక్రమం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అన్నమాచార్యుల వారి విగ్రహావిష్కరణ జరిగింది. కడప నగరంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు కావడం కడప నగర వాసులందరికీ కూడా సంతోషకరం. ప్రతి ఒక్కరూ దారిలో పోయే ప్రతి ఒక్కరు వచ్చి అన్నమాచార్యుల గారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి ఈ కడప నగరానికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి లోక కళ్యాణం కొరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుత కార్యక్రమంగా, ఆధ్యాత్మిక కార్యక్రమంగా చూడాలని చెప్పి హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఈ సంతోషకరమైన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కడప నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి వీక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుని ఆశీర్వాదాలు కడప నగర ప్రజలకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిష్టాత్మకమైన రోజు. కడప నగర నడిబొడ్డున మెయిన్ స్కూల్ ఆవరణంలో పద కవిత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు పూర్తి చేసుకుని అందుకు గాను ఈరోజు లోక కళ్యాణార్థం హోమం చేసి కడప నగరంలోని పెద్దలందరూ ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చేసుకున్నారు. ఈరోజు మెయిన్ స్కూల్ ప్రాంగణంలో గత ప్రభుత్వంలో రోడ్ వైడనింగ్ కార్యక్రమంలో అన్నమాచార్య విగ్రహాన్ని తీయడం జరిగింది. నగరంలోని పెద్దలందరూ ఒక ఎమోషన్తో ఈ విగ్రహాన్ని దాచిపెట్టుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఊర్లోని పెద్దలందరూ వచ్చి పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వచ్చి ఈ యొక్క విగ్రహాన్ని మళ్ళా పునఃప్రతిష్ఠ చేయాలా,
దీనికి జాగా ఉంది, అక్కడే ఈ యొక్క అన్నమాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పేసి ఒక పెద్ద సద్భావంతో శ్రీనివాసరెడ్డి గారిని కలవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గారు దానికి గాను కడప కార్పొరేషన్ నుంచి అమౌంట్ శాంక్షన్ చేయించి 10 లక్షల రూపాయల అమౌంట్ కడప కార్పొరేషన్ నుంచి శాంక్షన్ చేయించి ఈ విగ్రహము కడపలోని పెద్దలు ఏ విధంగా పునఃప్రతిష్ఠ చేయాలో ఆ విధంగానే చేయాలా, వాళ్ళ యొక్క ఎమోషన్స్కి భావాలతో కూడుకున్న వ్యవహారం ఇది కాబట్టి తప్పకుండా ఈ విగ్రహ ప్రతిష్ఠ చేయాలా అని నిర్ణయం చేసుకొని తద్వారా కార్పొరేషన్ సిబ్బందిని కూడా సమాయత్తం చేసి దానికి తగ్గ నిధులను సమకూర్చి ఈరోజు ఈ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. దాని యొక్క సంబరాలు, ప్రతిష్ఠ, లోక కళ్యాణార్థము, హోమము చేసుకుంటూ మన కడపలోని ప్రతి ఒక్కరము సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం జరిగింది. ఇది ఎంతో సంతోషించదగిన విషయము. కడప అనేది దేవుని గడప, తొలి గడప, వెంకటేశ్వర స్వామితో అవినాభావ సంబంధం ఉన్న స్థలము కాబట్టి ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగానే మేమందరం నడుచుకుంటాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమందరము అలాగనే నగరంలోని పెద్దల ఆశయాలకు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తాము. ఏ కార్యక్రమము లోక కళ్యాణార్థం మొదలుపెట్టినా కూడా వాటికి సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, శాంతితో, ప్రశాంతంగా వాళ్ళ కార్యక్రమాలు జరుపుకునే విధంగా కోరుకుంటూ, ఆశిస్తూ ఈ విధంగానే కడప నియోజకవర్గం యొక్క అభివృద్ధితో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కడప నగరంలో తిరుమల తొలి గడప అయినటువంటి కడప నగరంలో అన్నమయ్య సర్కిల్లో ఈరోజు అన్నమయ్య విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించినటువంటి నిర్వహణ కమిటీ గారికి మరియు ఇతరులకు ఈరోజు జరిగిన ఇక్కడ హోమగుండం కానీ లేదంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు కానీ ప్రతి ఒక్కటి మేము ఇక్కడ నిర్వహించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గతంలో హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు ఇక్కడ మళ్ళా ఇక్కడ అన్నమయ్య విగ్రహాన్ని స్థాపించి కడప ప్రజలకు అన్నమయ్య ఒక చిహ్నంగా స్థాపించినందుకు మరోసారి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.